సెకండ్ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. సెకండ్ టాస్క్ అయితే మనీష్ వచ్చాడు. మనీష్ వచ్చి ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే వాళ్ళతో కంటెస్టెంట్స్తో మాట్లాడాడు. తర్వాత సెకండ్ టాస్క్ స్టార్ట్ అయినాక ఫస్ట్ అయితే హేమంత్ లేచాడు. ఈ టాస్క్ నేను రావాలని సంథింగ్ ఏదో చెప్పాడు. అయితే ఫస్ట్ అయితే హేమంత్ సెలెక్ట్ చేశారు. తర్వాత గాయత్రి, తర్వాత దీపక్ సెలెక్ట్ చేశారు. అయితే ఏమంటే ఫిషెస్ పేపర్స్ లాగా ఉంటాయి అవి. అవిటిని మనం ఇసురుకర అంటాం. దాన్ని ఏమంటారో నాకు ఇంకా అంత ఐడియా లేదు. అదైతే ఇసిరి ప్లేట్లో వాడేటట్టు చూడాలని అని చెప్పారు. అలా అయితే ఫస్ట్ అయితే మంచిగా ఆడారు. ముగ్గురు చాలా బాగా ఆడారు. హేమంత్ అయితే స్ట్రాటజీస్ ప్లే చేశాడు. హేమంత్ తర్వాత గాయత్రి ప్లే చేసింది. ఆ గాయత్రి ప్లే చేసింది. ఆ ఫిషెస్ అనేది పడకుండా చేసింది ఇతర కంటెస్టెంట్స్కి. లాస్ట్కి అయితే దీపక్ అయితే స్ట్రాటజీ లేకుండా నార్మల్గా ఆడాడు. చాలా బాగా ఆడాడు అతనే. తర్వాత ఫస్ట్ అయితే హేమంత్ అయితే 17, తర్వాత గాయత్రి 24, తర్వాత అయితే దీపక్ 27 తను విన్ అయ్యిండు. ఏ స్ట్రాటజీ లేకుండా విన్ అవ్వడం అయితే గ్రేట్. నాకైతే ఏంటిరా బాబు నాకు ఏ స్ట్రాటజీ లేదు, కానీ గెలిచినాక ఆనంద బాష్పాలు అయితే నాకు ఇంకా గెలుపు చూసేసరికి నాకు ఇంకా హ్యాపీనెస్ వచ్చింది. ఇదైతే సెకండ్ టాస్క్ ఇలా జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో గురించి నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.